హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెండకాయ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇంకా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ కోసం ముందుగా బెండకాయల్ని 2 ఇంచెస్ లెంత్ ముక్కలకు కట్ చేసి పక్కన ఉంచేద్దామండి. ఒక మిక్సీ జార్లో పెద్ద ఆనియన్ని ఇలా చిన్న ముక్కలకు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇంకా వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 2 పచ్చిమిర్చిని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని పక్కన ఉంచేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయినాక బెండకాయ ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ బెండకాయ ముక్కలు మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ బెండకాయ ముక్కలు ఇలా మగ్గిపోయినాక వీటిని తీసి ఒక సపరేట్ ప్లేట్లో పెట్టేయాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేశాక మనం గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేయాలండి. ఈ పేస్ట్ కంప్లీట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయాక ఇలా కలర్ మారుతుందండి. ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయాలండి. ఈ టొమాటో పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే టొమాటో పూర్తిగా మగ్గిపోతుందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, ధనియా జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక అర నిమిషం ఈ స్పైసెస్ని ఆయిల్లో మిక్స్ చేయాలండి. ఇలా కలిపాక ఒకసారి స్టవ్ ఆపేసి ఒక కప్పు పెరుగు ముద్దలు ఏం లేకుండా కలిపి దీనిలో యాడ్ చేయాలండి. మరి ఎక్కువ హీట్ మీద పెరుగు యాడ్ చేస్తే పెరుగు విరిగిపోతుంది కాబట్టి ఒకసారి స్టవ్ ఆపేసి యాడ్ చేయాలండి. దీనిలోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి. టీ గ్లాస్ సుమారు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రేవీలో ఫ్రై చేసి ఉంచిన బెండకాయ ముక్కలు మొత్తాన్ని యాడ్ చేయాలండి. బెండకాయ ముక్కల్ని యాడ్ చేశాక ఒకసారి బాగా కలపాలండి. ఇలా కలిపాక స్పైసెస్ మొత్తం బెండకాయ ముక్కలకి పట్టడానికి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించాక ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి కలపాలండి. అంతేనండి, చాలా రుచిగా ఉండే బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ బెండకాయ కర్రీ అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుందండి. బెండకాయ గ్రేవీ కర్రీ అంటే ఎక్కువ ఇష్టపడరు కదండి, కానీ ఒక్కసారి ఇలా వండి చూడండి, వద్దనకుండా తింటారండి. ఇంకా బెండకాయ ముక్కలు చెదిరిపోకుండా స్పైసెస్ బెండకాయకి పట్టి టేస్ట్ బాగుంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ఈ బెండకాయ కూరని ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందండి? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.